రేపు నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రైతు సమస్యలపై రేపు నల్లగొండలో మహాధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సబీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సబీన్, నల్గొండలో రేపు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ నెల 17వ తేదీన చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 12,000 రూపాయలే రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలి. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే నల్గొండ పట్టణంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ నల్గొండ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి రవీందర్ ఇచ్చినటువంటి పర్మిషన్ కోరుతూ ఇచ్చినటువంటి లెటర్ ను నల్గొండ పోలీసులు తిరస్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడికి లేఖ రాశారు. ముఖ్యంగా కొన్ని కారణాలను అందులో చూపెట్టారు. క్లాక్ టవర్ సెంటర్ అనేది నల్గొండ పట్టణానికి ముఖ్య జంక్షన్ గా ఉంటుంది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పెద్ద ఎత్తున, అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది, పబ్లిక్ ఇబ్బంది పడతారు, షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మరి వేరే ఇతర మార్గాల్లోకి ట్రాఫిక్ ను డైవర్షన్ చేయడానికి రూట్లు లేకపోవడంతో క్లాక్ టవర్ సెంటర్ బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమానికి సరైన స్థలం కాదంటూ పోలీసులు లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి హాజరవుతారు. అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ కారణాలతోటే మేము క్లాక్ టవర్ సెంటర్ వద్ద రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి నిరాకరిస్తున్నామంటూ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు లెటర్ ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందా, లేకపోతే ఏదైనా ప్లేస్ మార్చి వేరే స్థలంలో నిర్వహిస్తారా, లేకపోతే కోర్టును ఆశ్రయించి అప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రైతు దీక్షను నిర్వహించే కార్యక్రమాన్ని ఏమైనా చేపడతారనేది కొద్దిసేపట్లో మధ్యాహ్నంలోపు క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఇప్పటికే షాబాద్ లో రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ముఖ్యంగా రైతులకు అండగా ఉండేందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో రైతు దీక్ష కార్యక్రమాలు నిర్వహించాలని భావించింది. సంక్రాంతి పండుగకు ముందే నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పటికీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు వాయిదా వేసుకున్నారు. రేపు 21వ తేదీన నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించాల్సినటువంటి రైతు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సబీన్, అంటే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందనుకోవచ్చా? అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది. వరి పంటకు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు కూలీలకు, అదేవిధంగా కౌలు రైతులకు, ఇట్లా అనేక రకాలుగా హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రైతుల అంశాలపైన ప్రజల్లోకి వెళ్లడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. వారి సమస్యలపైన పోరాటం చేసి ఆ రైతుల ఎజెండాతో ముందుకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టును నిలుపుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందేందుకు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనలు, దిశానిర్దేశంతో బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.